నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేశారు, నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయ కదా. నేను ఏం దాంట్లో ఏం రోల్ పృథ్వీని నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ శ్యామ్ను జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా తెలుస్తోంది. మరి వరుస అరెస్టులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈరోజు బంద్ ఎలా ఉండబోతోంది, మున్ముందు కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అసలు పోలీసులు ఏమంటున్నారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది అనేది మాట్లాడదాం. మనతో తెలంగాణ శ్యామ్ జాయిన్ అవుతున్నారు. తెలంగాణ శ్యామ్తో మాట్లాడదాం. శ్యామ్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్ సార్. తెలంగాణ ప్రజలందరికీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, బ్యాడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? రాత్రి ఏం జరిగింది? రాత్రి 3 గంటలకు షార్ట్ వేసుకొని ఉన్నాను, పడుకున్నాను. ఇంట్లో మా చెల్లె ఉంది, మా అమ్మ ఉంది, అందరు ఉంటారు, పడుకుంటాము. ఏంటండి మా ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన మేము తెలియజేసుకుంటున్నాం, ప్రభుత్వంతో మేము మాట్లాడుకుంటా ఉన్నాం. బండి సంజయ్కి, నరేంద్ర మోడీకి, కిషన్ రెడ్డికి మార్వాడీలు డబ్బులు ఇస్తే వాళ్ళ సంఖ నాకమనండి. మేము వద్దంటలేదు కదా. మేము తెలంగాణ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నాం, వాళ్ళ తరపున కొట్లాడుతూ ఉంటే మార్వాడి గుండాలతో బెదిరించడమే కాకుండా ఈ అక్రమ అరెస్టులు చేయించడం మమ్మల్ని ఎంత దుర్మార్గం. ఈ పొద్దున్నే సుధారం పోలీసు వాళ్ళు వచ్చారు. ఏం సార్ అని అంటే మా పని మేము చేస్తాం సార్ అంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు ఏమన్నట్టు? ఈ ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే బండి సంజయ్, ఖబర్దార్ బండి సంజయ్ హెచ్చరిస్తా ఉన్నా. నా తల్లిని ఏడిపించావు ఈరోజు. నేను వస్తుంటే మా అమ్మ గోడు నేడుస్తుంది. 3 గంటలకు అర్ధరాత్రి ఏం నేరం చేసామని. దేశాన్ని దోచుకున్న దొంగల్ని పట్టుకోవడం చేత కాదు ఈ విధవలకు. పోలీసులు అలా అనొద్దులేండి, అంత హార్ష్గా మాట్లాడొద్దు. కాదు సార్, ఈ రాజకీయ నాయకులకు అంటున్నాను నేను. దేశాన్ని దోచుకున్నటువంటి విధవల్ని పట్టుకొని చేత కాదు సార్. ఏం పాపం చేశాం సార్ మేము? కాదు సార్, వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమనలేదు, నన్ను ఏమనలేదు. వచ్చారు పోలీసులు వచ్చారు, ఇలా రమ్మని చెప్పి ఏమో వాళ్ళని పైనుంచి ఒత్తిడి వాళ్ళకు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు ఎవరి పని అంటారు ఇది? ఓ పక్క మీరు బండి సంజయ్ అంటున్నారు, లేదంటేనేమో పైన మోదీని, అమిత్ షాని కూడా అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళ వెనకాల నుండి ఎవరు సార్? ఈ ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళ పంచం చేరింది ఎవరు సార్? వాళ్ళు అడక్క ముందే పోయి మద్దతు ఇచ్చింది ఎవరు సార్? బండి సంజయ్ గారు, లేకపోతే కిషన్ రెడ్డి, మాధవిలత, వీళ్ళు హోంమంత్రి ఆయన కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేపిస్తుందంటారా? వాళ్ళ మాట వింటుందంటారా? అదే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ రక్తం నుంచి వచ్చినోడే కదా. ఆర్ఎస్ఎస్ రక్తము మీరు బండి సంజయ్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నా, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు చచ్చిపోతున్నా, వాళ్ళ బాధ వినకుండా, వాళ్ళ గోడు వినకుండా, రోడ్లు ఎక్కుతున్నటువంటి స్వర్ణకారులు, రోడ్లు ఎక్కినటువంటి వయసులు, వీళ్ళ గోడు, వీళ్ళ బాధ వినొద్దు. వాళ్ళ తరఫున మా లాంటి సామాజిక ఉద్యమకారులు మాట్లాడొద్దు. ఏం చేయాలి? నువ్వేం చేసావు సార్? ఏం చేశావు మేము చెప్పండి. ఏంది అరెస్టులు? పృథ్వీరాజన్ ఏం చేశాడు, నేనేం చేశాను? నన్ను అరెస్ట్ చేస్తే ఆగొద్దా ఉద్యమం? తెలంగాణ సాముక్కోడేనా ఉద్యమకారుడు? ఇంటికో ఉద్యమకారుడు ఉన్నాడు తెలంగాణలో. గుజరాత్లో, రాజస్థాన్లకు, మార్వాడీలకు భయపడేటోళ్ళు కాదు సార్ తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ శ్యామ్ కానీ, పృథ్వీన కానీ. చేయండి, ఎన్ని అరెస్టులు చేస్తారు? ఇటువంటి అరెస్టులు, లాఠీ దెబ్బలు, తూటాలు ఎన్నో తిన్నాం సార్. తుపాకీ గుండెలకు గుండెల ఎదురుగా చూపించిన వాళ్ళం సార్ మేము. ప్రజల కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళం, ప్రజల కోసం పోరాటం చేసేటోళ్ళం. పైసల కోసం బండి సంజయ్ లాగానో, కిషన్ రెడ్డి లాగానో మార్వాడులకు, గుజరాతీ వ్యాపారస్తులకు ఇచ్చేటోళ్ళం కాదు. మీరు మార్వాడి మంత్రులా? గుజరాతీ ఎంపీలా? తెలంగాణ ఎంపీలా? మీరు తెలంగాణ ప్రజలు వేస్తే కదా మీరు ఎంపీలు అయింది. నా తల్లి నేర్పించావు బండి సంజయ్, గుర్తుపెట్టుకో. అర్ధరాత్రి లేచి నా తల్లి గోడు నేడుస్తా ఉన్నది. నా చెల్లె ఉన్నది ఇంట్లో, పాపం తగిలిపి నీకు. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఒక దళిత బిడ్డని, తబ్బండ కులాల గురించి అనునిత్యం గలమెత్తే అటువంటి వ్యక్తిని. నీకు కూడా ఉంటారు కదా బండి సంజయ్ గారు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్ ఉంటారు కదా. అంటే రాత్రి ఏం చెప్పారు? పోలీసులు వచ్చినప్పుడు నోటీసులు తీసుకొచ్చారా, లేకపోతే కంటిన్యూగా బెల్లు కొట్టారు. కరెక్ట్ 3 గంటలకు వచ్చారు, బెల్లు కొట్టారు. ఏంటి అని కిటికీలో నుంచి తీసుకున్నాను, వీడియో తీసుకుని ఎవరు సార్ అంటే, రండి సార్ ఇలా బంధు కాల్ ఇచ్చారు కదా అని అన్నారు. మా అమ్మ మా చెల్లి అడిగి అడుగుతా ఉన్నారు. సరే వాళ్ళు భయపడతారు. అర్ధరాత్రి ఇంత రాత్రి వచ్చి ఎవరు బెల్లు కొడుతున్నారంటే యూనిఫామ్ లో వచ్చారు, పోలీసు వాళ్ళు 3 వచ్చారు. సురారం పిఎస్ నుంచి వచ్చాం సార్ మేము, పైనుంచి మాకు ఆర్డర్స్ అని చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళు ఏమనలే నన్ను. వాళ్ళు పెట్టి వాళ్ళు బాధ్యత చేశారు. ఇట్లా వాళ్ళు కంగారు పడతారు కదా సార్. అవును.
ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంతకీ మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? సూరారం పోలీస్ స్టేషన్ లో నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను సార్. నేను పోలీస్ కస్టడీలోనే ఉన్నాను, సూరారం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను నేను. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? స్టేషన్ కి తీసుకెళ్లారా లేకపోతే? నేను ఇప్పుడు సూరారం పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్. ఓ, స్టేషన్ లోనే ఉన్నారు ఇప్పుడు కూడా? స్టేషన్ లోనే ఉన్నాను నేను, వాష్రూమ్ దగ్గర ఇక్కడే ఉన్నాను. ఓకే ఓకే. మరి ఈ రోజు కార్యాచరణ ఏమైనా ఉందా అసలు? అంటే విద్యార్థులు, నేను తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేశారు. ఈ రోజు బంధుకు పిలుపునిచ్చారు. బంధుని విజయవంతం చేయండి, బంధుని విజయవంతం చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిలో మన నిరసనను తెలియజేయండి. చీమకు కూడా హాని చేయకండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అలాగే చేశాం మనం అందరం చట్టానికి లోబడి బతకాలనుకునేటువంటి వాళ్ళము, ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించేటోళ్ళం కాదు. ఈరోజు నిన్న రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టారు. అమ్మ నా బూతులు, మేము ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు. కాబట్టి బంధుకు పిలిపించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాము, ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళని గొంతులు నొక్కేస్తాము, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాము. మోడీ గారు ఎలా చెప్తే అలా చేస్తాము, బండి సంజయ్ గారు ఎలా చెప్తే అలా చేస్తాము. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి తెలంగాణలో ఉద్యమాన్ని అణచివేస్తామని అనుకుంటే బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు సార్. వీళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రులా, ఆయన కేంద్ర మంత్రి తెలంగాణ ఎంపీనా గుజరాత్ ఎంపీనా సార్? నాకు అర్థం కాదు. ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ తరపున నిలబడాలి కానీ. శ్యామ్ గారు ఒక్క నిమిషం ఉండండి. పృథ్వీరాజ్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. పృథ్వీరాజ్ గారు, గుడ్ మార్నింగ్. హలో పృథ్వీ గారు, వినిపిస్తుందా? మీ వాయిస్ నాకు కొంచెం లో ఉంది. ఎక్కడున్నారు మీరు? మిమ్మల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? రాత్రి 1 అనుకుంటా, 1 o'clock వచ్చింది ఇంటికి. ఫస్ట్ సెంట్రల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ వాళ్ళని వచ్చిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ సుపీరియర్స్ మాట్లాడిండ్రు, ఇది ఎక్కడ పద్ధతి అది అని చెప్పని మాట్లాడిన తర్వాత సరే అని పోయిండు. మళ్ళా సరే సార్ ఓకే అన్నారు, ఫోటో తీసుకున్నారు, పోయిండ్రు. మళ్ళీ ఒక 20 minutes తర్వాత మళ్ళా ఓ పెద్ద ఫోర్సే వచ్చింది. ఇక ఫోర్సే వచ్చి తీసుకొని అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అంటే, మరి ఏం ప్రాపర్ వారెంట్ గిరెంట్ ఏమైనా ఉండాలి కదా అంటే ఏమి లేదు, సపరేట్ వచ్చింది. వ్యాన్ లో తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అయితే ఇక్కడ నల్లకుంట పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు వాళ్ళు. పెట్టింది రాత్రి వెళ్ళిపోయారు అంతే. ఇక్కడ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయి టాస్క్ ఫోర్స్. సిఐ కూడా వచ్చిండు. సిఐ కూడా చెప్పినా మీరు అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు, అసలు ఏంటిది అసలు దానికి దేని గురించి చేస్తున్నట్టు లేదు, మాకు మిమ్మల్ని అరెస్ట్ చేయమని వచ్చింది, మేము మాకు అంతే ఇన్స్పెక్షన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. దేనికి ఏం లేదు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంతే. ఎప్పటి వరకు కూర్చోబెడతారు? అసలు ఏమి మీ మీద అసలు ఏం నో కమ్యూనికేషన్. రాత్రి ఏదో ఇక్కడ అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు, ఆయన 2 hours కూర్చున్నాడు, కానీ వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఎందుకు కూర్చోబెట్టారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంతే. ఓకే, మరి ఈరోజు బంద్ను ప్రకటించారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశారు, శ్యామ్ గారిని అరెస్ట్ చేశారు, మరి బంద్ పరిస్థితి ఏంటి? ప్రజల లోపల ఉన్నది అది. ప్రజలు వాళ్ళు వాలంటరీగా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ బంధకాలు ఇచ్చింది కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇచ్చింది అది బంధకాలు. సో దానికి జనం అంతా కూడా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. లెటర్స్ ఇక్కడ టైం ఉంది కదా, ఇప్పుడే కదా ఇక్కడ స్టార్ట్ అయింది. కానీ కాకపోతే ఏంటంటే ఈ అరెస్టులు ఇదంతా ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పని వీళ్ళు జనానికి బురిడి కొట్టి, జనానికి అబద్ధాల మాటలు చెప్పి వీళ్ళు పైశాచిక